మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ముందుగా మనందరికీ గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శాస్త్ర కోటి నమస్సమాంజులు, శాస్త్ర కోటి కృతజ్ఞతలు చెప్పుకుందాం. మనకు ఏమంటే ఈ ధ్యానం ఎందుకు చేస్తున్నాం, మెడిటేషన్ ఎందుకు చేస్తున్నాం? సార్ ఒక్క నిమిషం సార్, మీ మైక్ గాలి బాగా వస్తుందండి. వాయిస్ కన్నా గాలికి వస్తుంది. నైస్, ఏం లేదే. వేరే వాళ్ళదే మనం చెక్ చేస్తానులేండి, అయితే కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు ఓకేనా? ఓకే సార్, ఓకే, ఇప్పుడు బాగుంది సార్. రైట్. మై డియర్ ఫ్రెండ్స్, మనము మెడిటేషన్ దేని కొరకు చేస్తున్నాము, ధ్యానం దేనికోసము అనేది కీ పాయింట్. సహజంగా మెడిటేషన్ యొక్క ఫలం ఏంటంటే మనల్ని మనం తెలుసుకోవటం కోసం. మనం ఎవరము మనం తెలుసుకోవాలి. వీ మస్ట్ నో వాట్ వీ ఆర్. మనకు మనం తెలుసుకోకపోవడం కారణం, పితామహ పత్రిజీ మనల్ని ఒక సంబోధిస్తుండేవాడు. మై డియర్ ఫ్రెండ్స్ అంటే బీ ఏ ఫ్రెండ్ టు యువర్ సెల్ఫ్. నీతో నువ్వు ఒక మంచి స్నేహితుడిగా ఉండాలి అని. మై డియర్ మాస్టర్ అంటే నీ మీద నీకు ఆధిపత్యం ఉండాలి అని. మై డియర్ గాడ్స్ అంటే మనమంతా దేవుళ్ళము అని, మనమంతా దేవుళ్ళమని. ఇందులో మనమంతా దేవుళ్ళమే అని తెలుసుకోలేకపోవడానికి గల ఆటంకం ఏంటి? దేని వలన మనం దేవుళ్ళమని తెలుసుకోలేకపోతున్నాం? మనం ఏదైనా ఎవరికైనా మెయిల్ చేస్తే, నువ్వు దేవుడు అయ్యా బాబు, నువ్వు చాలా అద్భుతమైన వాడివి, నాకు దేవుళ్ళ సహాయం చేసావని అంటారు. కొన్ని ఉపనిషత్తులు చెప్తాయి ఏంటంటే, మనం వీఆర్ ఆల్ గాడ్స్ అని, మనమంతా దేవుళ్ళమే అని వాస్తవాన్ని చెప్తూ ఉంటాయి. అది అనుభవంలోకి తెచ్చుకోవాలి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చెప్పారు మనమంతా దేవుళ్ళమే, కానీ మనం అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఆ అనుభవంలోకి తెచ్చుకోవడానికి గల ఆటంకం ఏంటి? దిస్ ద క్వశ్చన్. ఏంటంటే నేను శరీరాన్ని అనేటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి నమ్మకం మనకు. నేను సార్ శరీరం. కొంచెం సౌండ్ వస్తుందా సార్? కొంచెం లోగా ఉంది. ఓకే, ఓకే. నేను 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 శరీరాన్ని అనే బాగానే ఉంది. భావం. ఓకేనా? వినపడుతుందా? నేను మనకేమో బాగానే శరీరాన్ని, ఐ ఆమ్ ద బాడీ అంటే నేను శరీరం అనే తాదాత్మ్యం చెందిపోయాం బాగా. నేను శరీరాన్ని అని. శరీరంలో ఈనాటిది కాదు, ఎన్నో యుగాల నుంచి మనం నేను శరీరం అనే భావనలో ఉన్నాం. కానీ మనం శరీరం కాదు అన్న సత్యం ఎంతమంది మాస్టర్స్ చెప్తున్నా, మనం శరీరమే అనేటువంటి తాదాత్మ్యం చెందిపోయాం శరీరంతో. మనం శరీరంలో ఉన్నాం, మనం శరీరం కాదు. మనం శరీరంలో ఉన్నాం, మనం శరీరం కాదు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ ఈ ఘటమే నేను, ఈ ఘటాకాశమే నేను అని అంటే, ఘటా ఘటా ఘటాకాశం కాదు మఠాకాశం ఉన్నదంతా నేనే అనేటువంటి అనుభవపూర్వకమైన జ్ఞానం కావాలి. అలా అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం కావాలి అని అనుకున్నప్పుడు మనకి ముక్తి కావాలి అనేటువంటి తీవ్రమైన కాంక్ష కలుగుతుంది. ముక్తి కావాలి అని తీవ్రమైన కాంక్ష. అల్టిమేట్ ఫ్రీడమ్ ఏమిటి, నాకు ఆ కైవల్యం అంటే ఏమిటి, ఆ మోక్షం అంటే ఏమిటి అనేది మనకు తెలుసు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అలా అది ఈనాటి వ్యవహారం కాదు. ప్రతి ఒక్కడికి నాకు ముక్తి కావాలి, కైవల్యం కావాలి, నేను ఆ దివ్యత్వంతో ఏకమైపోవాలి. ఎందుకంటే నువ్వు దేవుడికి సపరేట్గా ఉన్నానని అనుకోవటం ప్రాబ్లం. సో ఈ కైవల్యము అనే దగ్గరికి వచ్చేసరికి నేనే అంతా, అంతా నేనే, ఉన్నదంతా నేనే అనేటువంటి సర్వం కల్విదం బ్రహ్మ, ఉన్నదంతా బ్రహ్మమయమే
అనేటువంటి ఆ అనుభవం మనకొస్తుంది. సో, మనకి డీపెస్ట్ చాలా తీవ్రమైన కోరిక. ఆ దివ్యత్వంలో మనం కలిసిపోవాలి. ఆ దైవమే మనం అయిపోవాలి అనేటువంటి ఒక తీవ్రమైన తపన ఏదో ఒకటి ఉంది. అయితే నేను పరిమితుడిని. నేను సెపరేట్‌గా ఉన్నాను. నేను పరిమితంగా ఉన్నాను. ఆయన వేరే, ఆ దైవం వేరే అనేటువంటి భావన రీతి మనల్ని దూరం చేసేసింది. నేను నేను పరిపూర్ణం కాలేదు. నేను ఇంకెంతో చెయ్యాలి. ఐయామ్ ఇన్‌కంప్లీట్. ఇవి మనకు ఆ ప్రాబ్లమ్‌ని క్రియేట్ చేస్తూ వచ్చాయి. అయితే మనకి రిక్వైర్మెంట్ ఏంటి? మళ్ళా నేను ఆ పునః సమాగం ఎలా చెందాలి? ఆ దివ్యత్వంతో నేను ఎలా ఉండాలి? అనే పాయింటు ఇక్కడ క్వెషన్ వచ్చింది. ఏమేమి కావాలి నేను ఆ స్థితిని పొందాలంటే? అంటే అప్పుడు మనకు అన్ని మతాలు, అన్ని వ్యవహారాలన్నీ మనకు చెప్తూనే ఉన్నాయి. ఎవరైతే ఎతుకుతారో, బయట ఎతికితే కాదు, లోపల ఎతుకుతారో, లోపలికెళ్ళడమే ధ్యానం. ఆ మెడిటేషన్‌లో లోపలికి వెళ్ళడమే. అప్పుడు తనలోనే ఉంది. ఇతరుల మీద ఆధారపడి లేదు. ఇతరుల మీద ఆధారపడటం అంటే దేని వలనో ఆధారపడితే నాకు ఆ మోక్షం వస్తుంది అనేది లేదు. హ్యాపీనెస్ నీ లోపలే ఉంది. బయట లేదు. ఎవరైతే లోపల వెతుకుతారో వారికి ఆ ఆనందం అనేది లోపలే ఉంది. బయట లేదు. దేని మీద ఆధారపడి లేదు ఆనందము అనేది కేవలం ధ్యానం ద్వారా తెలుస్తుంది. మెడిటేషన్ ద్వారానే తెలుస్తుంది. కానీ సపోజ్ వారి వలన ఆనందం, నాకు వీరి వలన ఆనందం అనే పాయింట్‌కొచ్చేసరికి ఏం జరుగుతుందనంటే దుఃఖమే దుఃఖం. నే ఏదైనా ఒక వ్యక్తి ఇతరుల మీద మనం ఆధారపడి ఉంటే దుఃఖమే దుఃఖం. ఐ యామ్ డిపెండెంట్ అన్నప్పుడు ఆధారపడి ఉన్నప్పుడు ఆనందం ఎక్కడిది? ఇతరులు అంటే నువ్వు ఇతరులెవరు లేరు. ఉన్నదొకటే ఆత్మ. ఉన్నదొకటే సత్యము అని తెలుసుకుంటే అద్భుతంగా ఉంటాము మై డియర్ ఫ్రెండ్స్. సో, అల్టిమేట్ ఫ్రీడమ్ అనేది మోక్షం అంటాం. అల్టిమేట్ ఫ్రీడమ్ పేరు మోక్షము. ఇంకో భాషలో నిర్వాణ అంటాం. నిర్వాణ, కైవల్యము అని అంటాం. ఇవన్నీ ఒకే పదం. అయితే ఈ మోక్షము, ఈ కైవల్యము అనంటే నువ్వు జీవన్ముక్తుడివి. జీవించి ఉండగానే నీకు ముక్త స్థితి కావాలి అనేదానికి అది కీ పాయింట్. ఆ కీ పాయింట్ మనకెక్కడ దొరుకుతుంది అని అన్నప్పుడు, నేను ఈ శరీరాన్ని కాదు, శరీరంలో ఉంటున్నాను. నేను శరీరం అనే భావనకొచ్చేసరికి అన్ని రకాల సమస్యలన్నీ మనం ఎదుర్కొంటూ ఉంటాం. అన్ని సమస్యలు. రకరకాల సమస్యలన్నీ మనకు వస్తూనే ఉంటాయి. ఒకటి కాదు, 2 కాదు. ఎందుకంటే మ అయితే ఈ నాటక రంగంలో ప్రవేశించాం. ఈ ప్ర ఈ భూమి అనే నాటక రంగంలో ప్రవేశించాం. నేను ఈ యొక్క కేవలం నటిస్తున్నాను. కేవలం నటిస్తున్నాను. ఐ యామ్ నాట్ ద బాడీ. నేను ఈ శరీరంలో ఉన్నాను. ఈ శరీరవత్తు ఏ నాటకం వేయాలో ఆ నాటకం వేస్తున్నాను అన్న ఎరుక కలిగి ఉండాలి. ఐ యామ్ థట్ అని. సో, ఐ యామ్ థట్ ఐ యామ్ ఏంటి? ఆ లోపల ఉన్న నేను, ఆ బ్రహ్మమే నేను అనే సదా ఎరుకలో ఉన్నప్పుడు, ఈ నేను అనేది నేను వేరు అనేటప్పుడు ఆ నేను అనే తత్వాన్ని వదిలేయాలి. ఉన్నప్పుడే ఆ దివ్యత్వం మనకు బాగా అవగాహనకొచ్చేస్తుంది. సో, మై డియర్ ఫ్రెండ్స్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనమే కల్పించుకుంటాం. ఈ శరీరమే ముక్తి అంటే మోక్షం. ఈ మోక్షం ఎలా వస్తుంది? కైవల్యం అంటే కొత్తగా తెచ్చుకునే వస్తువు కాదు. ఇడవదగింది విడిస్తే నిత్య సిద్ధమై ఉంది. మోక్షం ఆల్రెడీ నువ్వు ముక్త పురుషుడివే. అది రహస్యం. సో, మోక్షం అంటే ఈ భ్రాంతి నేను ఈ శరీరం అనే భ్రాంతిని వదిలిపెట్టేయి. అదేంటండి శరీరంతోనే కదా మనం అంతా ఉన్నింది. శరీరం లేదు అనే దానికి ఎలా చెప్తారు మీరు? అనే క్వెషన్ రావచ్చు. శరీర మాధ్యమం కలుధర్మ సాధనం. ఈ శరీరం అనే మాధ్యమంతో మనం అనేక ధర్మాలు మనం చేస్తూ ఉంటాం. శరీరంతో ఇక్కడ ఈ నాటకంలో నేను ఫలానా వ్యక్తి, నేను తండ్రిని, నేను తల్లిని,
నేను కొడుకుని, నేను కూతురిని, ఇలా ఈ నాటకం వేయటానికి వచ్చాం. కానీ ఈ శరీరంలో ఉన్న దేవుళ్ళము అన్న సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలియజేసేది మెడిటేషన్, ధ్యానం. ధ్యానం ద్వారానే ఆ అనుభవం వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఈ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ మనం నాది నాది అనే మాయలో పడిపోతూ ఉంటాం. అది ఏ విధంగా అంటే సాలెపురుగు ఏం చేస్తుందండి, అంటే స్పైడరు వల 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 అంటే చక్కగా ఒక ఆహ్, వల అల్లుతుంది. తానే నేస్తుంది. వల నేస్తుంది. నేత అనమాట. ఆ నేత ఏసి దాంట్లో ఇరుక్కోదది. వేరే జీవులు ఇరుక్కుంటాయి. కానీ అది తగులుకోకుండా హ్యాపీగా దాని మీద సంచరిస్తూ ఉంటది. కానీ జీవుడు అలా కాదు. తానే స్వయంగా కల్పించుకున్నాడు. తానే స్వయంగా కల్పించుకున్న కల్పిత లోకంలో తాదాత్మ్యం చెంది స్వప్నంలో తను కలగంటూ ఉన్నాడు. ఇది కల. అంటే కస్త్వం కోహం కుత ఆయాతః. నువ్వెక్కడి నుంచి వచ్చావు? కామే జనని కోమే తాతః. ఎవరు నీ తల్లి? ఎవరు నీ తండ్రి? ఇది ఇక్కడ ఈ ప్రశ్న మనల్ని ప్రశ్నించుకోకుండా స్వప్నం, ఇదంతా స్వప్నమే అన్న విషయం మర్చిపోతూ ఉంటాం. మర్చిపోయి ఇది నిజం అనుకుంటాం. ఇస్ నానాటి బతుకు నాటకము. ఇదంతా కేవలం నాటకమే, వేయటానికి కోసమే వచ్చాము అన్న సత్యాన్ని మనం మర్చిపోతాం. అదే అప్పుడు నాటకం అన్న సంగతి మర్చిపోయి ఇదే నిజము అనుకుని ప్రతిదానికి ఫీల్ అవుతూ ఉంటాం. ఇది నేను నా వలనే ఎంత జరుగుతుంది అనేటువంటి ఆ ఫీలింగ్ లో ఉంటాం. ఆ ఫీలింగ్ వలన మనకి ఏమవుతుంది, మనం రకరకాల సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటాం. సో మై డియర్ ఫ్రెండ్స్, దీని ఈ విధంగా మనకి ఆ యొక్క బ్రహ్మజ్ఞానం కావాలి అన్న ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ఆ బ్రహ్మజ్ఞానానికి వచ్చేటువంటి ఆటంకాలేంటి, ఇది మనం తెలుసుకోవాలన్నమాట. సో నేను నేను ఈ దేహాన్ని అన్న భావం నుంచి విడుదల కావాలి అనుకున్నప్పుడు ఈ కైవల్యోపనిషత్తు ఎలా స్టార్ట్ అయింది అంటే, ఒక అశ్వారాయణుడు అనేటువంటి ఒక ఆయన బ్రహ్మదేవుడికి వెళ్ళి అడుగుతాడు, ఏంటి అసలు ఇదంతా ఏంటి? నాకు బ్రహ్మ విద్య కావాలి. ఆ బ్రహ్మ విద్య కావాలి. నాకు ముముక్షుత్వం అంటే ఏంటో తెలియాలి. వివేకం కావాలి. అంటే ఆ ముముక్షుత్వం అనే లక్షణాలు కలిగినటువంటి వాడు నాకు కావాలి. అన్ని విద్యల్లో కంటే బ్రహ్మ విద్యే గొప్పది. ఆ బ్రహ్మ విద్య ఏంటి? ఉన్నదంతా బ్రహ్మమయమే. బ్రహ్మం తప్ప అన్యం లేదు అనేటువంటిది ప్రాక్టికల్‌గా నాకు కావాలి. నేనేం చెయ్యాలి అని అడుగుతాడు. అలా అడిగినప్పుడు ఆయన చెప్పేటువంటి ఒక అద్భుతమైన విషయాలే ఈ కైవల్యోపనిషత్తులో వస్తూ ఉంటాయి. అల్టిమేట్ ఫ్రీడమ్. దీంట్లో దీనికి కావాలంటే ఈ నేను అనేది లేదు. ఈ నేను అనేదాన్ని మర్చిపోవాలి. కానీ మనం తెల్లారి లేచిన దగ్గర నుంచి ఈ నేను అంతా నా వల్లనే జరుగుతుంది. అంతా నేను తప్ప ఇంకా మరొకటి లేదు అనే భావనలో ఉంటాం. ఈ నేను డ్రాప్ చేసి చూడండి. ఎంత అద్భుతమో జరుగుతుంది. ఈ నేను నా వల్లనే అంతా జరుగుతుందనేది వదిలేయండి. దాన్ని సాక్షిగా చూడండి. అది అక్కడున్న విషయం. నేను అనేది తీసేయాలి. దీన్ని ప్రాక్టికల్‌గా చేస్తేనే అర్థమవుతుంది. నేను చెప్పే మాటలు అస్సలు బొత్తిగా అర్థం కావు. ఎందుకంటే ఈ నువ్వు దేవుడివిరా నాయనా అంటే అర్థం కాదు. దేవుడు ఎక్కడో ఉన్నాడు అనే పాయింట్ మీదే ఉంటాం. కానీ ఆ దివ్యత్వం పొందాలంటే ముందు ఈ నేనుని మర్చిపోవాలి. ఈ నేను అనే పదాన్ని మర్చిపోవాలి. ఐ యామ్, ఐ హావ్, ఐ అనేది పదాన్ని వదిలేయాలి. ఈ నేను అనేది వదిలేస్తే మనలో ఈ నా వలనే అంతా జరుగుతుందనే ఇగో కూడా మాయమైపోతుంది. ఈ నేను మాయమైపోతే ఉన్నదే దేవుడు. నీ లోపల ఉన్నదే దేవుడు. ఇది నీ లోపలికి వెళ్ళేటప్పుడు పొందవలసిన అంతర్యానం. ఈ అంతర్యానంలో నేను ఉండదు. నేను ధ్యానం చేస్తున్నాను. నేనేదో సాధన చేస్తున్నాను. ఈ నేను అనేది వదిలేయి. ఊరికే కూర్చో. కళ్ళు మూసుకో. ఆ శ్వాస గమనించు. ఆ శ్వాస నువ్వు కాదు. శ్వాస ఆడుతుంది. ఈ శరీరంలో ఆ శ్వాస ఉంటేనే నేను అనే దానికి చెప్పుకోవడానికి ఉంటుంది. ఆ శ్వాస గమనించు.
ఎరుకుతో ఉండు, అవేర్‌గా ఉండు. ఆ అవేర్‌నెస్‌లో ఈ నేను అనేది లేదు. కేవలం ఏమి ఉందో ఎరుకుతో గమనించు. ఆ నేనుని జీరో చెయ్యి. అప్పుడు మనకు ఆ ఒక అద్భుతమైనటువంటి స్థితి మనకు కలుగుతుంది. ఆ నేనును మర్చిపోతే. ఆ నేను అనే దాన్ని, ఆ పదాన్ని వాడకుండా ఎరుకతో అభ్యాసం చేయాలి. అప్పుడప్పుడు మనం దారి తప్పిపోతాం. నేను అని ఫీల్ అవుతూ ఉంటాం. ఈ నేను అనేది ఆ ఫీలింగు అది కూడా నువ్వు కాదు. అవేర్‌గా ఉండు. అప్పుడు విశ్వమంతా నేనవుతుంది. ఈ చిన్న నేను విశ్వమంతా నేనే అవుతుంది. అంటే ఈ శరీరం అనే ఈ చిన్న నేను, ఈ శరీరాన్ని కాదు, శరీరంలో ఉంటున్నాను. ఈ ఈ ఇల్లు నేను కాదు. ఈ ఇంట్లో, ఈ గదిలో నేను ఉంటున్నాను. ఈ గది నేను కాదు. లేదా ఈ ఇల్లు నేను కాదు. అలా ఎలాగో అలాగే ఈ శరీరం నేను కాదు. ఈ శరీరంలో నేను ఉంటున్నాను అన్న ఎరుక సదా కలిగి ఉండటమే మెడిటేషన్ యొక్క గొప్ప పాయింట్. ఎందుకంటే శ్వాస గమనింపు అంటే విత్ అవేర్‌నెస్. టోటల్ అవేర్‌నెస్‌లో ఉండాలి. అప్పుడు ఆ అల్టిమేట్ ఫ్రీడమ్, ఆ కైవల్యము, ఆ ముక్తి, ఆ మోక్షం అనేది స్టార్ట్ అవుతుంది. అంచేత ఇది ఈ ఉపనిషత్తులో ఎప్పుడు కూడా ఒక అద్భుతమైన విషయాలే ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఆ అద్భుతమైన విషయాలు గురించి మనం చెప్తున్నప్పుడు శ్రేష్టమైన విద్య బ్రహ్మ విద్యే. ఆ బ్రహ్మం తను తాను తెలుసుకుంటే బ్రహ్మము. తను తాను తెలుసుకుంటే బ్రహ్మము. తను తాను తెలుసుకునే విద్య నేను కేవలం ఈ శరీరం నేను కాదు అన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఈ దేహం అనే పురంలో మనం ఉన్నాం. దీన్ని ఈ దేహం అని మనం ఏమంటామంటే ఆ యొక్క దేహంలో నవద్వార పురే దేహే అంటారు. 9 ద్వారాలున్న పురం అన్నమాట. ఈ పురము అంటే సిటీ. ఈ సిటీలో ఈ 9 ద్వారాలున్నాయి. ఈ ద్వారాల్లో పురుష అంటే దేహ ఈ పురుషుడు దేహం అనబడే ఈ పురంలో నివసిస్తూ ఉన్నాడు. అంతా వ్యాపించిపోయి ఉన్నాడు. ఈ లోపల ఈ శరీరంలో అంతా వ్యాపించిపోయి ఉన్నాడు. పరిపూర్ణంగా వ్యాపించిపోయాడు. చైతన్యంగా ఉన్నాడు. కేవల చైతన్యం. యు ఆర్ ఎ ప్యూర్ కాన్షియస్‌నెస్. కేవల శుద్ధ చైతన్యము. ఈ విధంగా లోపల ఉన్నాడు. ఈ విధంగా తను తాను తెలుసుకున్నవాడు, నేను కేవలం ఈ శరీరంలో ఉన్నాను. ఈ శరీరంలో నివసిస్తున్నాను. ఈ శరీరంలో నివసిస్తున్నాను అన్న విషయాన్ని కలిగి ఉండాలి. అప్పుడు ఈ యొక్క ఇది ఏమిటి నాయనా అంటే, ఈ యొక్క బ్రహ్మజ్ఞానం, ఈ బ్రహ్మజ్ఞానం అనేది ఏ విధంగా లభిస్తుంది అనేది వస్తే కర్మ వలన కాదు. కర్మ వలన కాదు. యజ్ఞయాగాలు చేయటం వలన కాదు. ఇంకా దాన ధర్మాలు చేయటం వలన కాదు. పుత్రుల వలన కాదు. అలాగే రా ధనం వలన కాదు. ఈ బ్రహ్మజ్ఞానం లభించేది. అయితే ఈ కేవలం ఈ బ్రహ్మజ్ఞానం అనేది నేను చేస్తున్నాను. అహం కర్తృత్వము. నేను చేస్తున్నాను అనే భావన వదిలిపెడితే మాత్రం ఆ బ్రహ్మజ్ఞానం మనకు లభిస్తుందనమాట. అది దానికోసం ఆ బ్రహ్మజ్ఞానం లభించడం కోసమే మనం ఆ ఓషో గారు చెప్పిన అటువంటి ఒక అద్భుతమైన జ్ఞానాన్ని మనం తీసుకుందాం. ఓషో గారు ఒక అద్భుతమైన జ్ఞానం చెప్తూ ఉంటారు. ఈ యొక్క కైవల్యోపనిషత్తు గురించి. దాని గురించి ఆయన చెప్పే మాటల్లో మనం అంటే మనం ప్రతిదానికి ఒక ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఉపనిషత్తులో కార్యక్రమాలు. ఆ ప్రార్థన ఎనర్జీ, ఎనర్జీ కోసం. ఏంటి వాటెవర్ ఎనర్జీ ఐ హావ్ గెట్టింగ్ అప్, ఐ విల్ బి యూజ్ ఇట్ ఫర్ అంటే నాకున్న ఎనర్జీ సర్వశక్తులన్నీ కూడా నేను అంతిమ సత్యము, ఆ బ్రహ్మమే నేను అని తెలుసుకోవడం కోసమే నేను ఉపయోగిస్తున్నాను. ఎందుకంటే యద్భావం తద్భవతి. ఆ యద్భావం తద్భవతి అనే పాయింట్‌కే వస్తుందనమాట. సో, ఉపనిషత్తులో ఆయన ఏమంటారంటే, నా యొక్క శరీర అవయవాలన్నీ కూడా పరిపూర్ణమైన ఆరోగ్యంతో, శక్తితో నింపి ఉండాలి. పరిపూర్ణమైన ఆరోగ్యంతో, శక్తితో నిండి ఉండాలి. అలాగే న నా యొక్క వాక్కులు నా యొక్క వాక్కులు
అద్భుతమైన శక్తిని పోషణని ఇచ్చేటట్టు ఉండాలి. అలాగే నా యొక్క సర్వ ఇంద్రియాలన్నీ, నా ముక్కు, కళ్ళు, చెవులు అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉండాలి. పరిపూర్ణమైన ఇదితో ఉండాలి. ఎందుకంటే ఆ యొక్క జ్ఞానాన్ని మనం స్వీకరిస్తున్నప్పుడు ఇవన్నీ కూడా ఎరుకతో ఎరుకతో పరిపుష్టంగా, ఆరోగ్యంగా ఉండాలని. అయితే ది ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం. మనం దివ్యత్వాన్ని తెలుసుకోవాలి అనే దాని కోసం ఇవన్నీ ఎందుకండి? ఈ యొక్క ఇంద్రియాల గురించి బలంగా ఉండాలి అని ఎందుకు కోరుకుంటారు? ఇంద్రియాల వల్లనే కూడా మనం దారి తప్పిపోతాము అనేటువంటి ఉపనిషత్తుల గురించి కొన్ని ఉంటాయండి. అన్నప్పుడు అక్కడ ఇంద్రియాలు స్ట్రెంథెన్ అవ్వటం వలన, బలపడటం వలన సత్యం వైపుకి ప్రయాణం చేయడానికి ఉపయోగిస్తాం. మన లోపలనే నిగూఢంగా దాగి ఉన్న సత్యం వైపు ప్రయాణించడం కోసమే ఉపయోగిస్తాం. సో ఇతరులు చెప్పే డైరెక్షను ఇంద్రియాలను నాశనం చేయాలి అనేటువంటి పాయింట్ కొన్ని ఉంటాయి. అందుకోసం ఓషో గారు ఏమంటారంటే, ఉపనిషత్తు ఏం చెప్తుందంటే, దైవం మన లోపలనే ఉన్నాడు, శ్వాస ఆడిస్తున్నాడు, శ్వాస రూపంలో ఆ దైవం ఉన్నాడు, మనకు సర్వశక్తులు ఆయనే ఇస్తున్నాడు, ఆ దైవం వల్లనే మనకు అన్ని శక్తులు అనేవి ఉన్నాయి. మన కళ్ళు చూస్తున్నాయి అంటే ఆ లోపల ఉన్న దైవం వల్లనే మనకి ఆ యొక్క దివ్యత్వం వల్లనే మనకు అన్ని జరుగుతున్నాయి అనే పాయింట్ అనమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, సో ఇఫ్ ఐ బిలీవ్ ఇన్ ద డివైన్, హౌ కెన్ ఆల్సో బిలీవ్ ఇన్ ద వరల్డ్? దైవత్వాన్ని నమ్మాలంటే ప్రపంచాన్ని నమ్మటానికి ఎలా అనే ప్రశ్న వస్తుంది. సో ఈ ప్రశ్న నుంచి మనం బయటికి రావాలనుకున్నప్పుడు విచారణ, నిత్యానిత్య వస్తు వివేక విచారణ వల్లనే మనకి సాధ్యం అవుతుంది. సో ఇంకొక పాయింట్ తీసుకుందాం. జస్ట్ ఏ మినిట్. ఇంకొక క్వశ్చన్ కూడా వస్తుంది. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు నుంచి మనం ఎప్పుడు సెపరేట్ అయ్యాము అనే ప్రశ్న, ఆ దివ్యత్వం నుంచి మనం ఎప్పుడు సెపరేట్ అయ్యాము అనే ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్న వచ్చినప్పుడు మనకి ఒక దేవుడు నుంచి మనం ఎప్పుడు సెపరేట్ కాలేదు. వీఆర్ నెవర్ సెపరేటెడ్. మనం పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గాడే, మన దేవుళ్ళలోని భాగమే, కానీ మనం ఎప్పుడు సెపరేట్ కాలేదు. ఈ విషయం మనం మర్చిపోయినాం. దేవుడి నుంచి మనం సెపరేట్ కాలేదు, మనం ఎప్పుడు దేవుడితోనే ఉన్నాము అన్న విషయం మర్చిపోయి మనం దేవుడు వేరే, మనం వేరే అనే దాంట్లో ఉండిపోయాం. సో మనకేమంటాము, ఎప్పుడు మనం ఏమంటాము, మనం అంతా దేవుడే, మన దేవుడితోనే మనం ఉన్నాము, కానీ మనం ఎప్పుడు సెపరేట్ అయిపోయాము. మనకి ఎప్పుడు ఎలా అంటే, వీఆర్ నెవర్ సెపరేట్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. వీఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గాడ్. అదే ఆ దివ్యత్వం. ఒక్క నిమిషం, ఇది సెట్ అవ్వలేదు. వీఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గాడ్. మనం దేవుళ్ళలో భాగమే, కానీ ఇండస్ట్రీ అంటే దేవుడు అవినాశి కదా, మనం కూడా అవినాశే అనేటువంటి పాయింట్ వచ్చినప్పుడు, మనలో ఉన్న దివ్యత్వాన్ని మనం దర్శించకపోతే మనం శరీరవత్తు భావించినప్పుడల్లా ఇలానే ఉంటాం. సో మై డియర్ ఫ్రెండ్స్, వీఆర్ నాట్ సెపరేటెడ్ అనే విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఈ కైవల్య ఉపనిషత్తు గురించి ఇంకా సెట్టింగ్ మనం రేపు పూర్తిగా అవగాహనతో మనం చేద్దాం.
అయితే మీలో ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కొంచెం అడగండి. కొత్త విషయాలు ఏదైనా ఉంటే అడగండి. ఈరోజు కొంచెం. హలో! సార్. కొంచెం క్వెషన్ అండ్ ఆన్సర్స్ వేయండి. ఈరోజు సెట్టింగ్ అవ్వలేదు అక్కడ. క్వెషన్ అండ్ సార్ ఆన్సర్స్ ఏమైనా ఉంటాయి? ఆ నేను అనే దాన్ని ఎలా పోగొట్టుకోవాలి సార్? మళ్ళీ చెప్పండి. ఆ నేను అనేదాన్ని ఎలా పోగొట్టుకోవాలి సార్ అని. ఇప్పుడు ఓకే. లెగిస్తే మనం తెల్లారి లెగిస్తే నేను 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 వస్తది కదండి. యూ ఆర్ అది రైట్. ఎలా వండర్ఫుల్ క్వెషన్. ఎలా అంటే ఈ ఈ ఇప్పుడు మనం ప్రతిదానికి నేను అనే పదాన్ని వాడకుండా అభ్యాసం చేయాలి. నేను అనేది మనం వాడేస్తాము. వాడిన తర్వాత మళ్ళీ రీకాల్ చేసుకొని ఈ నేను అనే పదం లేకుండా ఇప్పుడు సపోజ్ నేను నేను అన్ని పనులు చేస్తున్నాను అనే భావన మనలో ఉంటుందా? ఉండదా? ఉంటుంది. నేనే చేస్తున్నాను అనే ఫీలింగ్ ఉంటుందా లేదా? ఉంటదండి. ఆ నేను అనే ఫీలింగ్ తీసేయండి. అప్పుడు ఎందుకంటే మనకు ఇప్పుడు నేను చేస్తున్నాను, వేరే వాళ్ళు ఎవరు చేయటం లేదు. సౌండ్ రావట్లేదు సార్. నేను చేస్తున్నాను, వేరే వాళ్ళు ఎవరు చేయటం లేదు అనే ఫీలింగ్ ఉంటుందా? ఉంటుందండి. కాబట్టి అసలు ముందు ఆ ఫీలింగ్ తీసేయండి. నేను అనేది తీసేయండి. ఐ యామ్ ఓన్లీ విట్నెస్, సాక్షిగా ఉన్నాను నేను. ఓకే. వీటన్నిటిని సాక్షిగా ఉన్నాను. ఎవరేం చేస్తే ఏమిటి? ఊరికే ఉండనీలే. నా పని ఇప్పుడు ఒక పని చేస్తున్నాము. ఆ పని అయిందా లేదా అనేటువంటి వేదన, ప్రాబ్లమ్ అన్నీ వస్తూ ఉంటాయి. అవన్నీ తీసేయండి. ఒకవేళ పొరపాటున అంటే ఇది అభ్యాసం వలన వస్తుంది. అభ్యాసం వల్ల అంటే ఇప్పుడు నేను అనే ఫీలింగ్ ముందు వచ్చినా వెంటనే డ్రాప్ చేసేస్తే నేను కేవలం సాక్షిని. నేను సాక్షిని. ఇప్పుడు నా వల్లనే జరుగుతుంది అనేది ఏమీ లేదు. నేను సాక్షిగా చూస్తున్నాను. నేను లేకపోయినా జరుగుతుంది. నేను ఇక్కడ ఉన్నప్పుడు నటిస్తున్నాను. నేను ఒక అమ్మ పాత్ర వేశాను, లేదా భార్య పాత్ర వేశాను, లేదా అత్తగారి పాత్ర వేశాను. జస్ట్ అంతే. అయినా కానీ చూస్తూ ఉండాలి. ఏది నాది 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 అని తీసుకోకూడదు. అంటే ఉంటాము. ఇక్కడ ఇల్లు విడిచి పారిపోము. ఎక్కడికి పారిపోము. అన్నిట్లోనూ ఉంటాము. అంతా నటిస్తూనే ఉంటాం. కానీ ఎక్కడ కూడా ఇరుక్కోకూడదు. నాది అనే ఫీలింగ్ పెట్టుకోకూడదు. నేను చెప్పిందే జరగాలని అనేటువంటి ఫీలింగ్ పెట్టుకోకూడదు. అప్పుడు ఆ నేను అనేది తీసివేస్తాము. అప్పుడు ఈ నేను విశాలమైపోతుంది. నేను అనేసరికి సంకుచితం అవుతుంది. ఎప్పుడైతే నేను వదిలేసామో, నేను నాది అనేది వదిలేసామో, ఊరికే చూస్తూ ఉన్నాము, విశాల భావం అవుతుంది. మన హృదయం విశాలమవుతుంది. ఆ విశాల భావనలో మనం జీవించడం మాత్రం భలే హ్యాపీగా ఉంటాం. చాలా ఆనందంగా ఉంటుంది. ఎప్పుడైతే నేను అని చెప్పి ప్రతి దాంట్లో ఇరుక్కుంటాం మనం. నేను అనేది పదంలో మనం సంసారంలో ఇరుక్కుంటాము. సంసారం అనేది నాటకము. సంసారం అంటే చిత్తే చలిత సంసార. సంసారం అంటే మనం అనుకునే సంసారం కాదు. ఆలోచనలు అటు ఇటు చలించడమే సంసారం. చిత్తే చలితి సంసారో నిశ్చలే మోక్షయవతు అంటారు శివుడు పార్వతీమాతతో. కాబట్టి ఈ నేను అనే దాన్ని వదిలేయాలంటే నేను అనే భావన వచ్చినా కాసేపు ఆపి పక్కన పెట్టి ఊరికే చూస్తూ ఉండాలి. అదే అనమాట అక్కడ ఉన్న విషయం. ఓకే అండి, అర్థమైందా? అంటే అర్థం అవ్వాలంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. ఒకవేళ పర్వాలేదు, కింద మీద పడినా పర్వాలేదు, అయినా కానీ మళ్ళా దాన్ని పునః అభ్యాసం చేస్తూనే ఉండాలి. విడవకుండా ప్రయత్నిస్తూనే ఉండాలి. అలా అనగా అనగా రాగ మతిశయిల్లు తినగ తినగ వేము తీయనుండు అన్నట్టు ఖచ్చితంగా మనం దాంట్లో పట్టు సాధిస్తూ ఉంటాం. చాలా బాగుంటుంది, హ్యాపీగా ఉంటాం. ఎప్పుడైతే నేను అన్నామో ప్రతి దాంట్లో ఇరుక్కుంటాం. వేదన, శోధన, తలనొప్పి, ఆడతో విడత గొడవలు అవన్నీ వస్తూ ఉంటాయి. అందుకోసం విద్యార్థులు కూడా వీళ్ళ విచిత్రంగా చెప్తారు. నేను వలన వచ్చేటువంటి సమస్యలకి ఆశ్రయం తప్పించుకోవాలంటే, నేను వలన వచ్చేటువంటి సమస్యలను మనం సృష్టించుకునే సమస్యల నుంచి తప్పించుకోవాలంటే దేవుడు ఆశ్రయం కావాలి.
ఆ నేను వలన వచ్చేటువంటి ఆనందం, ఆ నేను అనేది ఆనందం సృష్టించాలి. ఆనందం. ఈ నేను అనేది లేకుండా ఉంటే ఆనందంగా ఉంటాం, హాయిగా ఉంటాం. సో, ఎప్పుడు కూడా ఈ నేను అనే దాన్ని అస్సలు సాధ్యమైనంత వరకు వాడకుండా ఉంటేనే ఇంకా ఇంకా హ్యాపీగా ఉంటాం. కానీ అభ్యాసం చేసే కొద్దీ పట్టొస్తుంది. ఒకసారి రాదు. సార్ మరి ఎవరికైనా చెప్పేటప్పుడు మనం ఏదైనా చెప్పామనుకోండి, ముందు నేనే అని వస్తది కదండీ! మరి అలా ఎలా చెప్పాలి? అంటే మనకు ఆ భావన లేకపోయినా ఏదైనా చెప్పామనుకోండి, నేను అని వస్తదండి. ఇక్కడ వ్యావహారిక భాష పక్కకు పెట్టి ఆ నేను అనే ఫీలింగ్ లోపల తీసేస్తే చాలు. ఓకే. వ్యవహారిక భాషలో ఒక్కోసారి మనం వాడినా పరిమితంగా వాడాలి. ఎందుకంటే అక్కడ సందర్భోచితంగా ఈ నేను అనే పదం లేకుండా వాడటానికి ప్రయత్నించి చూడండి. ఇట్స్ ఎ గేమ్ అంతే ఆట. హ్మ్. ఒక థాంక్ యూ సార్. ఆటలో ఈ నేను అనే పదం వాడకుండా ఉండడానికి ప్రయత్నించి చూడండి. ఓకే సార్. ఓహో! అలాగా! ఆ! అలాగే అంటే అలాగే ప్రాక్టికల్స్ అన్నట్టు. చేయాలి. రోజు చేయాలి. యెస్. అది 24/7 అది ఎప్పుడు 24 గంటలు అది అది అభ్యాసంలోనే ఉండాలి. అప్పుడే ఎందుకంటే మనల్ని మనం తెలుసుకోవడానికి చాలా సులువైన వ్యవహారం అన్నట్టు. ఎందుకంటే ఈ నేను అనేది మనం దేనితో తాదాత్మ్యం చెందామంటే కొన్ని యుగాల నుంచి తాదాత్మ్యం చెందాం. శరీరంతో తాదాత్మ్యం చెందాం. కానీ పుట్టక మునుపు ఈ శరీరం మనం కాదు గదా! అలాగే ఈ శరీరం వదిలిపెట్టేస్తే ఈ శరీరం మనం కాదు గదా! శరీరంలో ఉంటున్నాము. ఎందుకంటే ఈ నేను అనేది ఈ శరీరానికి బాగా కనెక్ట్ అయ్యి ఉంటది. హ్మ్. ఈ శరీరానికి బాగా కనెక్ట్ అయ్యి ఉంటది. కాబట్టి ఐ యామ్ నాట్ ద బాడీ, ఐ యామ్ ఇన్ ద బాడీ అని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నేను ఈ శరీరంలో ఉంటున్నాను. నేను శరీరాన్ని కాదు. నేను శరీరాన్ని కాదు అంటే మేడం భలే అద్భుతం. ఏందంటే ఆ భావన స్థితమైతే ఈ శరీరానికి సంబంధించి ఎన్ని బంధాలున్నాయో చూసుకోండి. లెక్కేసుకోండి. అవును సార్. ఈ శరీరానికి సంబంధించి అనేక బంధాలున్నాయి. నేను పుట్టుక దగ్గర నుంచి మొదలవు. తర్వాత పెరిగిన తర్వాత అన్ని బంధాలన్నీ శరీరంతో కనెక్ట్ అయ్యి ఉంటాయి. నేను శరీరంలో ఉంటున్నాను. నేను శరీరాన్ని కాను అన్న ఎరుక సదా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, నన్నన్నారు. అక్కడ నన్ను వచ్చింది. నేను, నన్ను, నాది, ఇవన్నీ కూడా ఈ నేనుకు సంబంధించినవే. నన్నన్నారు అన్నది ఒకసారే. కానీ మనల్ని మనం హింస పెట్టుకునేది 1,00,000 సార్లు హింస పెట్టుకుంటూ ఉంటాం. అక్కడ హింస ఎవరు క్రియేట్ చేశారు? ఈ నేను క్రియేట్ చేసింది. ఎవరైనా బాధ పెట్టారంటే ఎవ్వరు బాధ పెట్టలేరు. నన్ను నేనే బాధ పెట్టుకోగలను. ఇది ఈ ఈ ఈ ఇష్యూ మర్చిపోకూడదు. నన్ను నేనే బాధ పెట్టుకుంటున్నాను. ఎవ్వరు బాధ పెట్టలేరు. అస్సలు దేవుడు గూడా మనల్ని బాధ పెట్టలేడు. ఎందుకంటే దేవుడే మన ప్రేమతో పుట్టించాడు. దేవుడే శ్వాస ఆడిస్తున్నాడు. మన లోపలే ఉండి హాయిగా ఉన్నాడు. మరి అది దేవుడు మన మీద ప్రేమతో ప్రేమ ఉండబట్టే మనకు పర్మిషన్ ఇచ్చి జన్మ ఇచ్చాడు. దేవుడు కష్టపెట్టడు. మనల్ని మనమే కష్టపెట్టుకొని దేవుడి మీద ఆరోపిస్తాం. ఈ నేను అనేది అక్కడే ప్రాబ్లమ్. ఈ నేనుకి విశాలం ఇది చెప్పుకోవాలంటే ఆ నేను గురించి అనేకం చెప్పొచ్చు. కానీ ఈ నేను అనే దాన్ని వదిలిపెడితే ఆనందము. హాయిగా ఉంటాము. ఈ నేను చేస్తున్నాను అనే దానికి పాయింట్ ఏంటంటే, ఒక నల్ల కోడి త్రాసు కాటు వేస్తే విషం చంపేస్తుంది. నేను చేస్తున్నాననే భావన మనల్ని చంపుతూ ఉంటుంది. నిత్యం చంపుతూనే ఉంటుంది. నేను అనే భావన మనల్ని ఎప్పుడు చంపేస్తూ ఉంటుంది. అది దానికి బదులు ఈ నేను కాదు. నేనేం చేయడం లేదు. జస్ట్ ఐ యామ్ యాక్టింగ్ అంతే. నటిస్తున్నాను. ఐ యామ్ నాట్ ద డూయర్. అది కీ పాయింట్. ఈ కీ పాయింట్ మనం పట్టుకుంటే హ్యాపీగా ఉంటాం. ఈ నేను అనే భావనలో ఉంటే ఇరుక్కుంటాం. అది వెరీ సింపుల్ అన్నమాట. నేను చేస్తున్నాను అనే భావన మనల్ని ప్రతిదాన్ని హింస పెట్టేస్తుంది. అలాగే ప్రతిదాన్ని నన్నన్నారు. నేను అవమానపడ్డాను. చూడండి మరి అక్కడ నేనొచ్చింది. నేను అవమానపడ్డాను. లేతే నేను ఇది సాధించాను, అది సాధించాను ఏమి లేదు. ఏమి లేదు. నా పుణ్యం, నా పాపం. పుణ్యం లేదు, పాపం లేదు. మనం ఏం చేయలేదసలు. అది ఇంకొక హైయెస్ట్ సబ్జెక్ట్. ఈ కర్మలు ఏమీ లేవు అవనేది హైయెస్ట్ సబ్జెక్ట్. కానీ అది తెలియాలి అని అన్నప్పుడు మనం ముందు ధ్యానంలో మనం పండాలి అన్నప్పుడు ఎరుక కలిగి ఉంటే మెడిటేషన్‌లో కేవలం సాక్షిగా ఉండటం. అసలు యాక్చువల్‌గా ఆనాపాన సతి అంటే సాక్షి. హ్మ్.
పానసతి అంటే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసను సాక్షిగా గమనించు, ఉన్నది ఉన్నట్టు గమనించు. ఇదే సాక్షి తత్వాన్ని మన జీవితంలో తెచ్చుకోవట్లేదు. అది వచ్చిన ప్రాబ్లం. సమస్య ఎక్కడ వచ్చిందంటే ధ్యానం చేస్తాను అంటున్నాం. అక్కడ ధ్యానం చేసేదానికి అసలు ఏమి లేదు. అది కూడా ఒక మాటే. నేను ధ్యానం చేస్తున్నాను అంటాం. అసలు నేను లేదు, చేస్తున్నాను, చేసేది లేదు. ఊరిక గమ్మున కూర్చొని సాక్షిగా ఉండావు. ఈ సాక్షి తత్వాన్ని జీవితంలో తెచ్చుకుంటే పండగే పండగ. సాక్షిగా ఉండంగా అన్నిట్లో నిలుపుకుంటాం, అన్నిట్లో నిలబెట్టేస్తాం. తొందర ఎక్కువ. దొక్కునే వాడేదనన్నా మనం ఇంకా రివర్స్ అంటాం. వీటన్నిటిని అసలు ఇరుక్కోకూడదు. ఊరికే చూడాలి సినిమా. జస్ట్ వీఆర్ ఓన్లీ విట్నెసింగ్. సీ ద గేమ్. వీఆర్ నాట్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గేమ్. కేవలం ఊరికే ఆడాలి, మనం కూడా ఆడాలి. అని కర్తృత్వ రహిత అమృతపానం. కర్తృత్వ రహిత అమృతపానం అంటే కర్తృత్వం లేదు, నేను చేయడం లేదురా బాబాయ్, నేను ఊరికే నాటకం ఇస్తున్నాను అంతే అనే భావంలో ఉన్న హ్యాపీగా ఉంటాం, చాలా బాగుంటాం, అద్భుతంగా ఉంటాం. ఇది ప్రాక్టికల్ లివింగ్. మన జీవితం అంతా కూడా ప్రాక్టికల్గా ఉండాలి. కానీ మనం ఎలా ఉంటామంటే ప్రాక్టికల్గా ఉంచాం. అది వచ్చిన ప్రాబ్లం. ప్రాక్టికల్గా లేకుండా ఊహల్లో ఉంటాం, ఊహించుకుంటాం. ఎక్కువ శాతం 90% గతం గురించో, జరిగిపోయిన దాని గురించో, రేపటి గురించో, లేకపోతే వాళ్ళు ఏదో అన్న దాని గురించి. అది కూడా గతమే కదా, అయిపోయినా కానీ మళ్ళీ తిరిగి పునః మళ్ళీ కొట్టిన పిండినే కొడుతూ ఉంటాం. అది అక్కడున్న విశేషం. సో హ్యాపీగా ఉండాలంటే ఇది అభ్యాసం చేయాలి మేడం, బాగా ప్రాక్టికల్గా. ఎందుకంటే పితామహ పత్రిజీ మనకి ధ్యానం ఒకటే కాదు, ధ్యానం తర్వాత ఎన్లైటన్మెంట్, అవేర్నెస్ అనే పదం ఇచ్చారు. అంటే నిత్య జాగరూకత, అనుక్షణం ఎరుకతో ఉండాలి, అవేర్నెస్లో ఉండాలి. అలాగే మైండ్ పవర్. మనం ఏదంటే అది జరుగుతుంది, అది తెలియట్లే ఎవరికి. నోటిలోని మాట నుదుటి మీద రాత అంటే విని వదిలేసాం, అబ్బో చప్పట పట్టేస్తాం. కానీ మన నోట్లోంచి వచ్చే ప్రతి మాట నుదుటి మీద రాత అయిపోతుంది అన్న సత్యాన్ని మనం మిస్ అయిపోతాం. అది కాబట్టి ఎడాపెడా నోట్లోంచి మాటలను సాధ్యమైనంత వరకు తగ్గించుకుంటూ ఉండాలి. అవసరమైతేనే మాట్లాడాలి, పెద్దానికి మాట్లాడకూడదు. అలాగే మన ఆలోచన సృష్టి జీవితం అవుతుంది. మన యామతి సాగతి భవేత్. మన ఆలోచన, నా చుట్టూ అద్భుతమైన మనుషులు ఉన్నారు అంటే నష్టమే ఉంది. ఐ హ్యావ్ బెస్ట్ ఫ్రెండ్స్, ఐ హ్యావ్ బెస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అని అనుకుంటే నష్టమే ఉంది, ఏం లేదు. నాకు బెస్ట్ ఎన్విరాన్మెంట్ ఉంది, నా చుట్టూ అద్భుతమైన వాతావరణం ఉంది అని అనుకుంటే నష్టమేం లేదు. మనం అనుకోవాల్సిన మాటలనే అనుకుంటే సృష్టింపబడతాయి. ఎన్విరాన్మెంట్ బెస్ట్గా ఉంటుంది, ప్రతిదీ అద్భుతంగానే ఉంది. ఈ దేవుడి సృష్టి అద్భుతము, వృదంతా అద్భుతమే, అందరూ అద్భుతమే, నా మొగుడు అద్భుతమే, నా పెళ్ళాం అద్భుతమే, నా పిల్లలు అద్భుతమే, అంతా అద్భుతమే, అంతే, అయిపోయా, సింపుల్. అందుకని వాడు పనికి మాట్లాడంటే అయిపోయింది. వాడి వల్ల నాకు ఇబ్బంది అవుతుంది, వీడి వల్ల నాకు ఇబ్బంది అవుతుంది అంటే మళ్ళా అదే సృష్టింపబడుతుంది. అనుక్షణం మన జీవితాన్ని మనమే సృష్టించుకుంటున్నాము. ఏ శనిగ్రహము ఏది మనల్ని ఇబ్బంది పెట్టడం లేదు. నోటిలోని మాటే మనకు క్రియేట్ అవుతుంది ప్రతిదీ. ఇది రియాలిటీ, ఇది వాస్తవం. భాగవతం భిక్షుకుతలు కూడా అదే అంటారు. సుదూర తీరంలో ఉన్నాయి అని చెప్పబడే గ్రహాలు కానీ, దేవతలు కానీ, దేవి దేవతలు కానీ, తల్లిదండ్రులు కానీ, జంతువులు కానీ, పరిసరాలు కానీ, ఏది కర్మ కానీ, ఆఖరి కర్మ కానీ, ఈ కర్మ మీద చాలా బిజినెస్ ఉంది. ఆ కర్మే అది ఇది అని చాలా చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. కానీ కర్మ కానీ అది కూడా కాదంటాడు ఆయన. కర్మ కానీ ఏది కారణం కాదు మన కష్టాలకి, దుఃఖమయానికి. అశుద్ధమైన మన మనసే. సో ఆ మనసుని చక్కటి ట్రైన్ అవ్వచ్చు. ఎందుకంటే మనసే బంధాన్ని, మోక్షాన్ని ఇచ్చేది మనసే. కాబట్టి మనసుకి మన భావన, ఏ ఆలోచన రీతిని బట్టి మన గతి తయారవుతూ ఉంటుంది అనుక్షణం. అంటే దాన్ని చేతిలో చెప్తారు, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అని. మన వాస్తవాన్ని మనమే సృష్టిస్తున్నాం. హౌ కెన్ యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ? మీ వాస్తవాన్ని మీరు ఎలా సృష్టించగలరు అని అంటే, బికాస్ ఆఫ్ అవర్ నేచర్ ఆఫ్ థాట్స్. మనం ఆలోచించే విధానాలు, ఆలోచించే అంటే ఏ విధంగా ఆలోచిస్తామో అదే మనం. అది ఇంపార్టెంట్. అది మనం ఎరుక కలిగి ఉంటే హ్యాపీగా ఉంటాం. జీవితం అనేది చాలా హ్యాపీగా ఉండొచ్చు, కానీ మనమే సొంతంగా దుఃఖాన్ని క్రియేట్ చేసేది మనమే. దుఃఖం బయట నుంచి రావట్లేదు, బయట ఎవరు ఇవ్వలేరు దుఃఖం. కాసేపు ఏడుస్తూ ఉండండి అని ఎవరైనా అంటారు, ఏమిటి?
కాసేపు ఏడుస్తూ ఉండండి అని. ఒక చిన్న పాపని ఎత్తుకోండి కాసేపు అంటే ఎత్తుకుంటాం. అలాగే దుఃఖాన్ని కూడా ఎత్తుకోండి అంటే అబ్బా! దుఃఖాన్ని ఎత్తుకోవడం అంటే అది మనమే, ఎవరో ఎత్తుకునేది కాదు, మనమే ఎత్తుకుంటాం. సార్ సార్ మీ వాయిస్ రావట్లేదు సార్. ఏ సౌండ్ దుఃఖం మీది బ్రేక్ అయింది సార్, సౌండ్ వాయిస్ రావట్లేదు. వాయిస్ రావట్లేదా? ఇప్పుడు వస్తుంది సార్. అవునా? అప్పుడు మళ్ళా ఇంకెక్కడైనా ఆగిందేమో. ఎక్కడ వరకు విన్నారు? టూ మినిట్స్ దుఃఖాన్ని ఎత్తుకుంటాం అన్న దగ్గర ఆగింది. ఎట్లా? దుఃఖం ఎత్తుకుంటారా అని అన్నారు కదా, అక్కడి నుంచి బ్రేక్ అయింది. ఆ అప్పుడు దుఃఖాన్ని ఎత్తుకోవడం అంటే మనం వాళ్ళని ఎవరు చెప్పక్కర్లా, దుఃఖపడమని ఎవరు చెప్పక్కర్లా, మనమే దుఃఖపడిపోతూ ఉంటాం. అలవాటు అయిపోయింది, బాగా అభ్యాసం బాగా ఎక్కువ అయిపోయింది. అది అక్కడున్న పాయింట్. సో ఇక్కడ ఈ కారణం అంతా కూడా నేను అనే పదంలోంచి వస్తుందండి. నేను, నాది, మాది అనే పదంలోంచి వస్తుంది. ఈ నేను, నాది, మాది అనే దాన్ని పక్కకు పెట్టేస్తే నిర్మమో నిరహంకార, మనం అన్ని అంటూ ఉంటాం అన్ని. కానీ అభ్యాసంలోకి తీసుకురాము, వచ్చిన ప్రాబ్లం అది. అభ్యాసంలోకి తీసుకుని వస్తే హ్యాపీగా ఉంటాం. అది అక్కడ ఉన్న కీ పాయింట్. ఇంకేమైనా ఎనీ క్వశ్చన్ ప్లీజ్? థ్యాంక్ యూ సార్. సార్ మనం చేసేదానికి కర్మ కూడా కారణం కాదు అని చెప్పారు. అది ఇప్పుడే వింటున్నా సార్. అంటే ప్రతిదీ మన పుట్టిన కాడి నుంచి మనం చేసేది ప్రతిదీ కర్మే కదా. మన వర్తమానంలో మనం మోసుకొని వచ్చేవి కూడా కర్మలు, అవి తీర్చుకుంటాము. మళ్ళీ మనం చేసేది కూడా కర్మే, దానివల్లే మనం అంతా నడుస్తున్నాము అని అనుకుంటాం. కానీ ఇప్పుడు అది కూడా కాదు అని మీరు చెప్పారు. అది బాగుంది సార్. అది అంటే మనకి ఒక పాయింట్ క్రియేట్ అవుతుంది. కర్మ ఈజ్ నథింగ్ బట్ ఎక్కడో పూర్వజన్మ కర్మలు, లేకపోతే ఆ కర్మలు ఈ కర్మలు కాదు. పక్క పెట్టేస్తే మనం చేసే ఆలోచనలు కూడా కర్మలే. ఈ ఆలోచనల కర్మలు అంటే ఆ కర్మ మనకి దైవం. ఇంకొక లాంగ్వేజ్ లో పోతే ఆ కర్మే దైవం. అంటే ఏంటి? నువ్వు ఏ కర్మ చేస్తే ఆ ఫలితం వస్తుంది. ఇక్కడ మనం ముందేమన్నాం? నీ ఆలోచనలే నీ జీవితం అవుతుంది ఆయన. యామతి సగతి యద్భావం తద్భవతి. భవతి అంటే భవం అంటే వర్తమానం అండి, బాగా గుర్తుపెట్టుకోండి. యద్భావం తద్భవతి అంటే భవం అంటే వర్తమానం. ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నామో అదే మన జీవిత అనుభవంగా మారిపోతుంది. భవం అంటే వర్తమానము. వర్తమానంలో అనుభవించేవి కష్ట నష్టాలకి కారణం మన మనసే. భావనలు ఎక్కడి నుంచి పుడతాయి? ఆలోచన నుంచి పుడతాయి. ఆలోచనలు మళ్ళీ నువ్వు ఎక్కడి నుంచి తీసుకుని వస్తుండావు? పూర్వం జరిగిపోయిన విషయాల గురించి ఆలోచిస్తుండావు. మళ్ళీ వాటిని పునః అనుభవం పొందుతున్నావు. అది 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 ఊరికే కర్మ సిద్ధాంతం అనే టైటిల్ పెట్టారు, కానీ అది కర్మ కాదు. నీ మనసు చేసే కష్ట నష్టాలన్నిటికీ కారణం, నీ కష్ట నష్టాలన్నిటికీ కారణం, దుఃఖానికి కానీ సుఖానికి కానీ బంధానికి కానీ మోక్షానికి కానీ కారణం మనసే. మనసులో పుట్టిన భావాలే. ముక్తోహి ముక్తాభిమాని. నేను ముక్తుడిని అంటే ఇంకా నిన్నేది అంటుకోదు. అదనమాట అక్కడ. ఇది జ్ఞానం. ఈ జ్ఞానమే దగ్ధం అవుతుంది కర్మలో. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే నీకు ఏ కర్మలు లేవురా నాయనా, ఏమి చేయలేదు. శరీరం వేరే, మనసు వేరే, ప్రాణశక్తి వేరే. ప్రాణం కూడా నీ చేతిలో లేదు. పుట్టావు అని అంటే శ్వాస స్టార్టింగ్ నుంచి పుట్టినట్టు లెక్క. బిడ్డ పుట్టిందంటే ఏంటి? బ్రీత్ తీసుకోవాలి. అది ఆ బిడ్డ, ఆ చిన్న బిడ్డ బ్రీత్ తీసుకోకపోతే చచ్చిపోయింది అంటారు. అక్కడ నీకు లైఫ్ ఎనర్జీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? బ్రీత్ నుంచి స్టార్ట్ అయింది. బ్రీత్ ఆగిపోతే లైఫ్ ఎనర్జీ క్లోజ్ అయింది. అది కూడా నువ్వు కాదు. అన్నిటినీ సాక్షిగా చూస్తుండవు. ఏం సంబంధం లేదు. ఆ మనసు ఏవో కొత్త చేష్టలు చేసింది. మనసు వలన అనేక పనులు చేశావు, అనేక కర్మలు చేశావు. అదేదో చేసింది, మనసులో అనేకం చేశావు. వాటి యొక్క ఫలితాలు రియాలిటీగా మారినాయి. అవి నువ్వు కాదు. మనసే నువ్వు కానప్పుడు మనసు చేసే చేష్టలు నువ్వు ఎలా అవుతావు? ఇది హయ్యర్ నాలెడ్జ్. సరే, అయితే మన ఆలోచనల నుంచి వచ్చే ఎనర్జీయే మనసా సార్? అయితే ఆలోచనల నుంచి ఎనర్జీ అంటే యూ కెన్ క్రియేట్ పాజిటివ్ ఎనర్జీ అండ్ యూ కెన్ క్రియేట్ నెగిటివ్ ఎనర్జీ. యు ఆర్ ద క్రియేటర్, బట్ యు ఆర్ నాట్ ద క్రియేటర్.
ఎవరు క్రియేటర్? నీ మైండ్ ఈజ్ ఎ క్రియేటర్. సో మైండ్, యు ఆర్ నాట్ మైండ్. మైండ్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్, దాన్ని వినియోగించుకోవాలి సరైన రీతిలో. రాంగ్ థింకింగ్ వలన రోగాలు వస్తాయి, రైట్ థింకింగ్ వలన ఆరోగ్యంగా ఉంటావు. అంతే. రాంగ్ థింకింగ్, రైట్ థింకింగ్. అనారోగ్యం, రోగం అంటే సైకోసోమాసిటీ, సైకిని బట్టి సోమ అంటే శరీరము. మరి సో మనసు సైకి అనేది సరిగ్గా ఎలా లేకపోతే క్రియేట్ అయింది సార్ మరి? మళ్ళా మనం ఇప్పుడు ఈ పంచభూతాలతో శరీరం ఎలా క్రియేట్ అయింది? అలాగే ఈ మనస్సు అనేది శుద్ధం చేస్తే దిస్ ఇస్ నథింగ్ బట్ ఆత్మ. వెన్ ఇట్స్ ఇప్పుడు మేడం, పాలు స్వచ్ఛమే, నీరు స్వచ్ఛమే. కానీ ఆ నీళ్లు పాలు కలిస్తే పాలు పాలు అంటే స్వచ్ఛం కావు. కానీ అవి స్వచ్ఛం, ఇవి స్వచ్ఛం, రెండు స్వచ్ఛాలు కలిస్తే అది కంటామినేట్ అయిపోయింది కదా. అలాగే ఈ మనస్సు చలించటం వలన, చిత్తే చలితి సంసారో, చిత్తం చలించడం వలన అనేక విషయాలు పదే ఓవర్ అండ్ ఓవర్ అగైన్ జరిగిపోయిన విషయాల గురించి చలించడం వల్ల పదే అది చలించకుండా నిశ్చలమైతే మోక్షం. నువ్వే దేవుడివి. యోగ అంటే మీతో మీరు కలిసి ఉండే మార్గం ఏంటయ్యా అంటే చిత్తవృత్తి నిరోధం. మీతో మీరు ఎప్పుడు కలిసి ఉండరు. లెక్కేసుకోండి, చూసుకోండి. 24/7 మీరు అస్తమానం బయటకు పరిగెడతారు అంటే దట్ ఈస్ మీ మనసు బయటకు పరిగెడుతుంది, మీ ఆలోచనలు బయటకు పరిగెడుతున్నాయి. ఎందుకంటే మీరు మీ యాజమాన్యం ఎవరికి ఇచ్చేశారు? మనసుకి ఇచ్చేశారు. మీ మీద పెత్తనం ఎవరికి ఇచ్చారు? మీ మనసుకి ఇచ్చారు. మీ మనసు కావాలంటే స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ మీ చేతిలో లేదు. అసలైన మీ యజమాని మీ లోపలే ఉన్నాడు. సాక్షాత్తు దేవుడే నీ లోపల ఉన్నాడు. దేవుడి నుంచి మీరు దూరంగా వెళ్ళిపోతున్నారు. వెన్ యు ఆర్ రన్ అవే ఫ్రమ్ యువర్ మైండ్తో మీరు దూరంగా వెళ్ళిపోతే, మీ ఆలోచన మీ నుంచి మీ లోపలికి వెళ్ళకుండా బయటికి వెళ్ళిపోతే దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయినట్టు. దేవుడి దగ్గరే ఉన్నా కూడా మన ఇంట్లోనే ఉన్నా, ఇది ఇల్లు, ఈ శరీరాన్ని ఇంట్లో ఉన్నాం. ఆ ఇంట్లోనే ఆ ప్రాణశక్తి ఆడిస్తూ మనం చూసుకుంటూ ప్రేమతో ఉన్న దేవుడిని మనం మర్చిపోయాం. జస్ట్ ఫర్గాటెన్. బికాస్ వీఆర్ రన్నింగ్ అవే. మన నుంచి మనం దూరంగా వెళ్ళాము. మనం యోగ, మనతో మనం కలిసి ఉంటే చిత్తవృత్తి నిరోధ. యోగ చిత్తవృత్తి నిరోధ. యోగం ఎప్పుడు కలుస్తుంది? నీతో నువ్వు కలిసి ఎప్పుడు ఉంటావు? నీతో నువ్వు ఇప్పుడు ఆనందంగా ఉంటావు. యోగం అంటే ఆనందము, వియోగం అంటే దుఃఖము. యోగం అంటే నీతో నువ్వు కలిసి ఉంటే యోగము, ఆనందము. అందులోనే ఉంది యోగం అంటేనే కలయిక. యోగం అంటేనే ఎంతో అద్భుతం. వియోగం అంటే దుఃఖము. వియోగం ఎప్పుడైంది? మనసు బయటికి తీసుకుపోతుంది. మాటిమాటికి నువ్వు అనవసరం, నిన్ను తప్ప, నీ గురించి తప్ప అందరి గురించి ఆలోచిస్తారు. అంటే డోంట్ టేక్ ఇన్ అంటే అందరికి జనరల్గా చెప్తాను నేను. ఐఎమ్ నాట్ టేకింగ్ వ్యక్తిగతంగా చెప్తాను కదా, అందరు కామన్గా చెప్తాను. మీరైనా మీరైనా ఎవరైనా నా గురించి తప్ప మన గురించి ఎప్పుడు పట్టించుకోమబ్బా. మన గురించి మనం పట్టించుకునేది ఒక ధ్యానంలోనే, అది మెడిటేషన్లోను. మళ్ళీ అక్కడ కూడా సుషుప్తిలోకి వెళ్తున్నామా, నిద్రలోకి వెళ్తున్నామా, మరి స్వప్నంలోకి వెళ్తున్నామా, దీంట్లోకి వెళ్తున్నామా, అది ఎరుకుతూ ఉండాలి. అది అవేర్నెస్లో ఉండాలి. దట్ ఈస్ ద గేమ్. ఎనీ క్వశ్చన్? మాస్టర్స్ ఇంకెవరన్నా క్వశ్చన్ అడగాలనుకుంటే అడగండి, టైం అయింది. అంటే మనం తినే ఆహారాన్ని బట్టి కూడా ఉంటుందండి మనసు అనేది. ఓకే. అంటే ఆహారము మనకు పోషణ ఇస్తుంది, శరీరాన్ని పోషణ ఇస్తుంది. అలాగే దానిలో ఉన్న కాన్షియస్నెస్ ఉంటుంది. అంటే ఆహారాల్లో మనకి ఆహారం గురించి కూడా మనకి చెప్తూ ఉంటారు. కాన్షియస్నెస్ అంటారు దాన్ని, మనలో ఉన్న కాన్షియస్నెస్. ఇప్పుడు మీరు అంటే ఆహారం సరిగ్గా తీసుకోలేదు అనుకోండి, మీరు బలహీన పడిపోతారు. అంటే శరీరం బలహీన పడిపోతుంది. అలాగే మీ శరీరం సరిగ్గా లేకపోతే మనసు, శరీరం రెండు కలిసే ఉంటాయి. శరీరం బాగోపోతే మనసులో మళ్ళా ఆలోచన పెడతారు. మీరు బాగా గిన్నెడు తిన్నా మీకు దిగులు ఆలోచన, వేరే ఆలోచన వచ్చింది అనుకోండి, నీరసం వస్తుంది. గిన్నెడు తిన్నాం, ఇప్పుడే గిన్నెడు తిన్నారు, కానీ హ్యాపీగా ఉన్నారు, బ్రహ్మాండంగా మంచి భోజనం చేశారు, హ్యాపీగా ఉన్నారు. కానీ ఏమవుతుంది? ఆలోచన పడగానే
ఏదో ఒక దుఃఖ వార్త లేకపోతే ఏదో మీకు నచ్చని వార్త విన్నారు, వెంటనే మీకు నిస్సత్తువ అయిపోతుంది. ఎక్కడ పోయింది ఆహారం, ఎనర్జీ? అంటే దీనికి ఒక సూత్రం ఉందండి. మనం ఏం తింటున్నాం అనేది కాదు, మనల్ని ఏమి తింటున్నది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. పాయింట్ అర్థమైందా? మనం ఏం తింటున్నాం అనేది కాదు, మనల్ని ఏది తింటుంది? మైండ్, ఆలోచన. దాన్ని భద్రంగా పెట్టుకుంటే అప్పుడు రైట్ ఫుడ్, సరైన ఆహారము గురించి ఆలోచిస్తాం. రైట్ ఫుడ్, ఏదోలే తినేద్దాంలే, ఏదో తినేద్దాంలే అనేది కాకుండా రైట్ ఫుడ్ అంటే హెల్దీ ఫుడ్. ఎందుకంటే థాట్ సరిగ్గా మారిపోద్ది అప్పుడు. ఆరోగ్యవంతమైన ఆహారము, ఆరోగ్యవంతమైన ఆలోచన, రైట్ థింకింగ్కి వెళ్ళినప్పుడు అన్ని సరైన 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 ఆహారము అనేది తీసుకొస్తాం. సో ఎంత లింకప్ విత్ మైండ్ మేడం. ఆలోచనతోనే వ్యవహారం ఉంది. సరైన ఆహారం తీసుకున్న మనసు సరిగ్గా లేకపోతే నీరసమే వస్తుంది. కాబట్టి సరైన ఆలోచన చేస్తే సరైన ఆహారము, సరైన వ్యవహారము, అన్ని ఎవ్రీథింగ్ విల్ బి రైట్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్. ఆహారం కూడా మన ఆలోచన మీదే ఉంది అని భలే చెప్పారు సార్. అది కూడా తెలియదు సార్ అసలు ఇప్పుడు దాకా. మంచి ఆహారం తీసుకోవాలనే తెలుసు కానీ ఆలోచన ద్వారా ఆహారం కూడా తీసుకుంటామని బాగుంది సార్. నిజమే కదా సార్. మరి ఆలోచిస్తేనే కరెక్ట్ ఫుడ్ తినాలి, లేకపోతే ఫ్రూట్స్ తినాలి, లేకపోతే ఇది వండుకొని తినాలి అని ఆలోచన వస్తేనే మనం తింటాం. ఆ ఆలోచన కూడా మాకు ఇప్పుడు దాకా రాలేదు సార్. అది అంటే థాట్, ఆలోచన అనేది మన ఆలోచన, థింకింగ్ అండ్ డెస్టినీ అనే పదం ఒక బుక్ ఇచ్చారు పితామహ పత్రిజీ. అంటే ఆలోచన ఎక్కడికి తీసుకెళ్తుంది? నీ నసీబు, జాతకం వైపు తీసుకెళ్తుంది. థాట్ లీడ్స్ టు డెస్టినేషన్ అంటే నీ గమ్యము, నీ నసీబు అంటే నీ జాతకము, నీ గతి. మతి గతి. అంతే. మతి అంటే మన ఆలోచన, మతి గతి. యా మతి సా గతి. మతి ఎలా ఉందో గతి ఎలా ఉంది. యాజ్ యూ థింక్ సో యూ బికమ్. ఏ విధంగా ఆలోచిస్తావు అదే నువ్వు అవుతావు. ఐఎమ్ ఎనర్జీ బీయింగ్ అంటే యు ఆర్ టేకింగ్ సమ్ ఫ్రూట్. ఐఎమ్ ఎనర్జీ బీయింగ్, ఐఎమ్ టేకింగ్ ఎనర్జీ అంటే యు ఆర్ ఎనర్జెటిక్. ఇది నాకు హాని చేస్తుంది అని అంటే ఇట్ విల్ బికమ్ పాయిజన్. సో మన నేచర్ ఆఫ్ థాట్ని బట్టి అంటే అక్కడ ఏంటి, మనం ఏది తిన్నా అది అయిపోతుంది, ఇది అయిపోతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ అవర్ థాట్. సో వాట్ గోస్ ఇన్ టు ద మౌత్ దట్ డస్ నాట్ డిఫైల్ ద పర్సన్, వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది మౌత్ దట్ డిఫైల్ ద పర్సన్. అంటే నోట్లోకి ఏది పోతుందో అది చెరుపు చేయదు, కానీ నీ నోట్లోంచి వచ్చే మాట నిన్ను చెరుపు చేస్తుంది అంటారు జీసస్ క్రైస్తు. పితామహ పత్రిజీ విషయాన్ని చెప్తూ ఉంటారు మనం. ఎందుకంటే నోట్లోంచి వచ్చే మాట నుదిటి మీద రాత అవుతుంది అనే పదాన్ని ఆయన మనకు చెప్పినా విన్నా అది మర్చిపోతూ ఉంటాం. కానీ నోట్లోంచి వచ్చే ప్రతి మాటని చాలా జాగ్రత్తగా వాడాలి. 4 ఒప్పందాల్లో మొదటి ఒప్పందం అదే, బీ ఇంపెక్కబుల్ ఇన్ యువర్ వర్డ్స్. మీ మాటల్లో చక్కగా మాట్లాడండి, దోషరహితంగా మాట్లాడండి అని. అంతే. థ్యాంక్ యూ సార్. మాస్టర్స్ ఇంకెవరన్నా ఒకళ్ళు మాట్లాడండి సార్. మేడం, మనం దుఃఖంలో ఎందుకుంటాం? దుఃఖం మరి మన మనసుకు గాని శరీరం గాని ఏది అందినా సరే ఇంకా కావాలని అంటారు. దానికి అంతు ఉండదండి. అది దాన్ని ఎలా వదిలించుకోవాలి మనిషి? దేనికి అంత ఉండదు? తినటానికనే కాదండి, మనం ఏదన్నా చిన్నదే దొరకపోయినా ఏదైనా తెచ్చుకోకపోయినా అది మనం దుఃఖపడిపోతాం. కానీ దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, దాన్ని ఎలా మార్చుకోవాలి, మనం ఎప్పుడు ఆనందంగా ఉండాలండి. దాని సంతృప్తి ఎలా వస్తుంది అని అడుగుతున్నానండి. ఇదే ఇందాక ఈ నేను అనే పదాన్ని వదిలేస్తే గోవాల లేకుండా ఉంటది. నేను నాది అనేది వదిలేసామనుకోండి, నేను అనే పదాన్ని అలాగే నాది మాది అనే పదాన్ని వదిలేసామనుకోండి, నా వాళ్ళు నా పిల్లలు నేను చెప్పినట్టు వినలేదు, లేకపోతే నాకు అలా అయింది ఇలా అయింది, వాళ్ళ వల్ల ప్రాబ్లం అయింది వీళ్ళ వల్ల ప్రాబ్లం అయింది అనే పదాలు వదిలేసామనుకోండి, అప్పుడు మీ మనసు మిమ్మల్ని బాధ పెట్టదు. బయట వాళ్ళ వలన బాధ కాదండి బాబు, మన మనసే ఆలోచన అలా చేస్తా ఉంటుంది. కాబట్టి మనసుని ఎప్పటికప్పుడు అవేర్గా ఉండి సరికాని ఆలోచనలు వస్తే
పనికిమాలిన ఆలోచనలు వస్తే తీసేసేయాలి. అక్కర్లేని ఆలోచనలు వస్తే తీసేయాలి. వేరే గురించి పదే పదే ఆలోచించకుండా ఎరుకుతూ ఉండాలి. ఏం జరుగుతుందో మనకేది కావాలో అది ఆలోచించాలబ్బా. మెయిన్ పాయింట్. మనకేది కావాలో అది ఆలోచించాం. అది వచ్చిన చిక్కు. బాగా అర్థమవుతుందా నా భాష? అర్థమైందండి, అర్థమైంది. మనకి ఏది వద్దో దాని గురించి ఆలోచిస్తాం. అది దుఃఖం. ఎస్ ఆర్ నో? అవునా కదా? అవునండి, అవునండి. మనకి ఏది వద్దో దాని గురించి ఆలోచించడమే దుఃఖము. అవును. మనకు వద్దు అన్న దానికి ఎందుకు ఆలోచించాలి? మనకి ఏది కావాలో దాని గురించి ఆలోచించవచ్చుగా. అవును. ఏది మనకు హాయిగా ఉంటుందో దాని గురించి ఆలోచించవచ్చుగా. ఏది ఆనందాన్ని ఇస్తుందో దాని గురించి ఆలోచించవచ్చుగా. ఏది మనల్ని బాధ పెడుతుందో దాని గురించి ఎందుకు ఆలోచించాలి? ఇది కీ పాయింట్. ఎందుకంటే ప్రాక్టికల్ లివింగ్ మనకి ఏది కావాలో దాని గురించి ఆలోచించాలి. నాకు అది అద్భుతంగా ఉన్నారు, అంతా బాగుంది, హాయిగా ఉన్నాను అంటే ఎదురుకుండా వెంటనే ఇమ్మీడియట్‌గా బాగోవాలి, అది అయిపోవాలి, తెల్లారేపటికి నేను అనగానే అయిపోవాలనే అక్కడ ఏం రూల్ ఏం లేదు. కానీ మనం శాంతంగా ఉండాలి. మనం ప్రశాంతంగా ఉంటే మన చుట్టూ వాతావరణం ప్రశాంతంగా ఉంటది. శాంతం లేకపోతే సౌఖ్యం లేదు. మనం శాంతంగా ఉంటే ప్రశాంతంగా ఉంటది. అంత ఎన్విరాన్మెంట్ బాగుంటది. ఎనర్జీస్ బాగుంటాయి. అంత హ్యాపీగా ఉంటాము. మన ఆలోచన సరి చేసుకోవాలి. మన మాట సరి చేసుకోవాలి. ఆలోచన, మాట వస్తూ ఉంటుంది. మన మాట వల్లనే కొన్ని తగువులొస్తాయి. అది చూసుకోండి, చెక్ చేసుకోండి. మనం ఏదైనా అవతలోడికి మంచి చెప్తున్నా వాడికి నచ్చదు. నచ్చినప్పుడు ఏమవుతుంది? మన మాట వినలేదని మనకు బాధ. మనం మాట్లాడిన మాటకి వ్యతిరేకంగా మాట్లాడిన దానికి అదొక బాధ. అవి 2 కలిపి పీడిస్తూ ఉంటాయి మనల్ని. కాబట్టి గమ్మునుంటే ఊరుకున్నవాడు ఉత్తమ యోగిరా అంటాడు. ఊరికే ఉండే హ్యాపీగా. జనంలో ఊరికే ఉంటాం. ఏం రామ రామ కృష్ణ కృష్ణ అనం కదా! కళ్ళు మూసుకొని శ్వాస గమనిస్తూ ఉంటాం. ఊరికే ఉంటాం. అలాగే ఊరుకున్నవాడు ఉత్తమ యోగిరా. ఊరికే ఉండు. అమ్మా నాకేదైనా నాకు ఆ సమస్య ఇదే. నాకు ఆ సమస్య ఉంది. చెప్పు అంటే అప్పుడు ఏదైనా సలహా చెప్పాలి. ఊరికే తగుదునమ్మా అని అన్నిటి పూడ్చుకున్నామనుకో, మనకు అన్ని ఇబ్బందులే పెడతాయి. అన్ని తగులే వస్తాయి. మనకెందుకు? చూస్తూ ఉండాలి. అయ్యో! నేను చూస్తూ ఎలా ఊరుకోను? అది మనసు. అది కోతి. ఆ కోతి ఎప్పుడు గంతులేస్తానే ఉంటది. ఆ మనసు మాయలో పడొద్దు. అది లెక్క. అర్థమైందో లేదో? అర్థమైందండి, అర్థమైందండి. అంటే అది ఎప్పుడు ఈ మాటలేంటంటే మీరు ప్రాక్టికల్‌గా జాగ్రత్తగా అభ్యాసం చేస్తేనే మీకు పట్టొస్తుంది మేడం. లేకపోతే విన్నంత మాత్రాన జ్ఞానం రాదు. ఇది కాదమ్మా, ఇది ఇలా అంటే మన మనసు ఏం చేస్తది? పూర్వ అభ్యాస పాత విషయాలే మళ్ళీ మళ్ళీ తోడి మనల్ని ఇబ్బంది పెడతానికి ప్రయత్నం చేస్తది. కానీ అనంతమైన దుఃఖం. దుఃఖమే లేదురా బాబు! ఊరికే నిన్ను బాధ పెట్టుకుంటున్నావు. మేల్కో. నువ్వు దుఃఖభాజనుడివి కాదు. నువ్వు ఇది కాదు. నువ్వు ఈ శరీరాన్ని కాదు. శరీరమే కాదన్నప్పుడు ఇవన్నీ బంధాలు, గిందాలు ఇవన్నీ ఏడ నుంచి వచ్చినాయి? నువ్వు సాక్షాత్తు దేవుడివే అన్న సత్యాన్ని మనం మర్చిపోతున్నాం. దేవుడిని మర్చిపోవడం ఈజీ. ధ్యానం వదిలేయటం ఈజీ. కానీ ధ్యానం చేస్తేనే మన లోపల ఉన్న దేవుడితో మనం పరిచయం అవుతాం. యోగః చిత్తవృత్తి నిరోధः. యోగం అంటే మనతో మనం కలిసి ఉంటాం. హాయిగా ఉంటాం. చిత్తవృత్తి అంటే ఈ ఆలోచనలన్నీ తీసి పక్కన పడేసి శాంతంగా ఉంటాం. సన్యాసం అంటే సంసారం పిల్ల గొడ్డు మేక అన్ని వదిలేసి ఎక్కడికో పారిపోవడం కాదు. ఈ ఆలోచనలు వదిలేయడమే సన్యాసం. ఆలోచనలు శూన్యం చేయడమే. అవసరం ఏంటి? అవసరమైతేనే ఆలోచించాలి. ఆలోచన ఒక సృష్టి చేస్తున్నప్పుడు అక్కర్లేని ఆలోచనలు ఎందుకు చేయాలి మనం? అది లెక్క. సో థ్యాంక్ యూ వెరీ మచ్. రేపటి నుంచి మనం సెట్టింగ్ కరెక్ట్‌గా లేదు. అందుకోసం కొంచెం ఇబ్బందయింది. మళ్ళా రేపటి నుంచి క్లియర్‌గా ఓకే క్లియర్‌గా సార్. చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఒక్కసారి మనందరం సార్ ఇవాళ మనకి ఎన్నో క్వెషన్స్‌కి ఆన్సర్స్ చేశారు. మనకున్న డౌట్స్‌ని కూడా క్లియర్ చేశారు. ఒక్కసారి సార్‌కి మనం ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ. మీరు వీలైనన్ని క్వెషన్స్ మీరు రెడీ చేసుకోండి. రెడీ చేసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. స్పష్టత వస్తుంది. ఎందుకంటే అవును సార్. అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం ఇంపార్టెంట్. అవును సార్. ఇప్పుడు నేను థియరీ ఎంతో చెప్పేస్తాము. అది ఇది చెప్తాము. దీంట్లో తీసుకొని చెప్తూ ఉంటాము. కానీ దానికి థియరీ కాదు. ప్రాక్టికల్ ఉండాలి. ప్రాక్టికల్‌గా మనకు ఆ అనుభవం రావాలన్నప్పుడు ఏమిటి అనేది. సో థ్యాంక్ యూ. 41 డేస్ అందుకే పెట్టుకున్నాం సార్. 3 అవర్స్ మెడిటేషన్‌లోను మా గురించి మాలో ఏమున్నాయో అసలు ముందు తెలుసుకోవాలి, అవి మార్చుకోవాలి అన్న ఉద్దేశంతోటి మేము 41 డేస్ పెట్టుకున్నాం సార్. రైట్. అది సార్. ప్రాక్టీస్ చా
చేయటానికే మేము ముందుకి అడిగేసాం ముందు. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే థ్యాంక్ యూ. మరి రేపు మళ్ళీ అలాగే. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారండి. ఓకే అండి, మళ్ళీ రేపు కలుసుకుందాము. చాలా బాగా అండి చెప్పారు. అందరికి ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. సార్, చాలా బాగా థ్యాంక్ యూ చెప్పారు. సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, ఐఎమ్ లీవింగ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఓకే సార్. 3G చెప్పినట్టుంది. ఫ్రెండ్స్ అందరికి బాయ్ అండి, క్లోజ్ చేస్తున్నాను.